భారతదేశంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నది. పొరుగు దేశాలలో చూస్తున్నాం, ప్రభుత్వ మార్పిడి రక్తసిక్తంగా జరుగుతున్నది. భారతదేశంలో 75 సంవత్సరాలుగా శాంతియుతంగా ఎన్నికల ద్వారా మాత్రమే రాజ్య మార్పిడి జరుగుతున్నది. ఇది మనందరం గర్వించవలసిన విషయం. దానిని మనం అపహాస్యం చేస్తే దేశ మౌలిక వ్యవస్థలైనటువంటి న్యాయ వ్యవస్థని, లేదా అటు మన సైనిక వ్యవస్థను, చట్ట వ్యవస్థను, విద్యా వ్యవస్థను, ఇలా వ్యవస్థలను గినక మనం విధ్వంసం చేస్తే భారతదేశం పటిష్టంగా ఉండటం, సామాజిక ఆర్థిక రాజకీయ పురోగతి సాధించటం సాధ్యం కాదు. ఇప్పటికి చాలా సాధించాం, కానీ సాధించవలసింది ఇంకా ఎంతో ఉంది. 1964లో స్వాతంత్రం వచ్చిన సింగపూర్ ఎలా ఉంది, 1947లో స్వాతంత్రం వచ్చిన మనం ఎలా ఉన్నాం? ఇసుక తప్పితే ఏమీ లేని దుబాయ్ ఎలా ఉంది, అన్ని వనరులు ఉన్న భారతదేశం ఎలా ఉంది? దీనికి కారణం నాకు స్పష్టంగా తెలుసు. ఇది భారతదేశం యొక్క వ్యవస్థీకృతమైనటువంటి లోపాల వల్లనే ఈ సమస్యలన్నీ వస్తూ ఉన్నాయి. గతంలో మనం చూసాం, చైనా అద్భుతంగా సాంకేతికంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది, అగ్రదేశాలతో పోటీ పడుతున్నది. కానీ వారు మాత్రం భారతదేశంలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే ఉగ్రవాద శక్తులకు ఆయుధాలను సప్లై చేస్తారు. అట్లాగే వారి కనుసన్నలలో నడిచే సంఘాలతోటి భారతదేశం సామాజిక ఆర్థిక రాజకీయ అల్లర్లు సృష్టిస్తారు. నా కళ్ళతో నేను చూశాను. బ్యాంకుల ముందు కంప్యూటర్లు వాడటానికి వీలు లేదు అని ఉద్యమాలు చేసిన సంఘాలను నేను చూశాను. రోడ్లు వగైరా నిర్మాణంలో ట్రాక్టర్లు వాడటానికి వీల్లేదు, జేసీబీలు వాడటానికి వీల్లేదు అని ఉద్యమాలు చేసి వాటి ఎదురుగా పడుకున్నటువంటి ఉద్యమాలు నేను చూశాను. అదే సమయంలో అత్యంత సాంకేతికతతోటి పెద్ద పెద్ద వ్యవస్థలను స్థాపించి చైనా ముందుకు వెళ్ళిపోవడం జరుగుతున్నది. తద్వారా భారతదేశం ఆర్థికంగా, పారిశ్రామికంగా అందువల్లనే వెనకబడిందని చెప్పడానికి నేను వెనకాడను. అలాగే ఉత్పాదక రంగం అనేటువంటి భూములను ముక్కలు చేయటం, వివిధ వర్గాల మధ్య ఘర్షణలు పెట్టడం, ఇలా చైనా ప్రోద్బలం కలిగినటువంటి వ్యవస్థలు భారతదేశంలో ఈనాటికి చేస్తూనే ఉన్నాయి. వాళ్ళు చేసే ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగాలకు ఆకర్షితులై కొంతమంది యువకులు కూడా తప్పుదోవ పడుతున్నారు. ఇది మన పొరుగు దేశమైనటువంటి చైనా మన మీద ప్రయోగించినటువంటి ఒక సామాజిక అస్త్రం. దీనిని భారత ప్రజలు సమగ్రంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు సామాజికంగా కూడా అల్లర్లు సృష్టిస్తారు. డివైడ్ అండ్ రూల్. అందరు చేసింది అదే పని. కొన్ని కులాలు మరికొన్ని కులాలను అణగదొక్కాయని, అవమానించాయని, అందుకోసం ఇప్పుడు ఉద్వేగభరితమైన ప్రసంగాలు చేసి ప్రతీకారం తీర్చుకోండి అన్నట్లుగా మాట్లాడతారు. కానీ అది ఎంత తప్పు మాట. ఎప్పుడో తెలియని గతం గురించి, ఎప్పుడో తెలియని వ్యక్తులను గురించి మాట్లాడే కన్నా మనకి 1950 నుంచి ఒక అద్భుతమైన రాజ్యాంగం ఉంది. అంబేద్కర్ మహాశయుడు సంకలనం చేసి మనకు అందించినటువంటిది. అందులో సమానత్వం అనేది అతిక్రమించరాని సిద్ధాంతం. దానికి అనేక తూట్లు పొడిచి ఓటు బ్యాంకు రాజకీయాలకి పాల్పడిన వాళ్ళు తరువాత తరంలో వచ్చినటువంటి రాజకీయ నాయకులు. తప్పితే ఈనాడు మనం చూస్తున్న ఉద్యోగ రిజర్వేషన్స్ కానీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కానీ, ట్రైబల్ యాక్ట్ కానీ, మహిళా చట్టాలు కానీ, పోక్సో చట్టము, డొమెస్టిక్ వైలెన్స్ ఇత్యాది చట్టాలు కానీ ఇవి రాజ్యాంగంలో లేవు, కనీసం సూచితమై కూడా లేవు. డూప్లికేట్ చట్టాలు. తద్వారా ప్రజలలో ఉన్న వైషమ్యాలను ఉపయోగించుకొని రాజకీయంగా పైకొచ్చే ప్రయత్నమే రాజకీయ నాయకులు చేస్తున్నారు తప్పితే సంఘాన్ని సంస్కరించే పని వాళ్ళది కాదు. ఆ పని సంఘ సంస్కర్తలు చేయాలి, కానీ భారతదేశంలో అది జరగటం లేదు. ఇక్కడ సంస్కరణ అంటే మరొక కులాన్ని ద్వేషించండి, కొట్టండి, తిట్టండి, ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టండి, దేశం నుంచి, ఇలా విద్వేషాన్ని నూరిపోరుస్తున్నారు తప్పితే ఒక ఆదర్శాన్ని సమాజానికి నూరిపోసే సంఘ సంస్కర్తలు ఈనాడు కరువయ్యారు. కొందరంటారు కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులే ఆదానీలు, అంబానీలు దేశంలో వ్యాపారం చేసే అవకాశం లేకుండా చేయాలి అనేది. అది ఏంటంటే భారతదేశాన్ని ఆర్థికంగా సమూలంగా నాశనం చేయడానికి వేసిన ప్లాన్. ఇవాళ భారతదేశంలో అదానీలు, అంబానీలు, టాటాలు, బిర్లాలు లేకపోతే వాళ్ళ స్థానంలో ఎవరుంటారు? గూగుల్ ఉంటుంది, అమెజాన్ ఉంటుంది, అలీబాబా ఉంటుంది, మరొక చైనా సంస్థ, అమెరికా సంస్థ, జపాన్ సంస్థ ఉంటాయి. భారతదేశంలో వాటితో పోటీ పడే సంస్థే లేదనుకోండి. అప్పుడు ఏమవుతుంది? భారతదేశ ఆర్థిక వ్యవస్థ సర్వస్వం విదేశీ సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఒక్క ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోకి మనకు ఆర్థిక వ్యవస్థ వెళ్ళిపోతే ఏం జరిగిందో మనం చూసాం.
ఇంకా రాజకీయ పక్షాలకు వాళ్ళు ఆర్థిక సహాయం చేయటం, అధికంగా డబ్బు సంపాదించటం, తద్వారా కొన్ని ప్రాంతాలను వాళ్ళు వశం చేసుకోవటం, మెల్లమెల్లగా సంపూర్ణ భారతదేశాన్ని ఆక్రమించి దీనిని నిరంకుశంగా 200 సంవత్సరాలు పరిపాలించారు. అయినా మనకు బుద్ధి రాకపోతే ఎట్లా? భారతదేశ వ్యవస్థలను నాశనం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశ రాజకీయ వ్యవస్థను, సామాజిక వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను, సర్వస్వాన్ని విధ్వంసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనీసం స్వదేశీ వ్యాపార వ్యవస్థలైతే వాటిని నియంత్రించే అధికారం భారత ప్రభుత్వం చేతిలో ఉంటుంది. విదేశీ సంస్థలను నియంత్రిస్తే ఒకవేళ అవసరమైతే ఆయా దేశాలు భారతదేశం మీద దండెత్తుతాయి. ఒక్కొక్క దేశపు వ్యవస్థ కొన్ని రాష్ట్రాలకు సపోర్ట్ చేస్తుంది, మరొక విదేశీ సంస్థ మరికొన్ని రాష్ట్రాల్లో సపోర్ట్ చేస్తుంది. వెరసి ఈ రాష్ట్రాలను అవి పంచుకొని దేశ విభజనకు దారితీస్తుంది. భారతదేశ ప్రభుత్వాలు విదేశీ వ్యవస్థల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. పార్టీలకు ఫండ్ ఇచ్చేది వాళ్లే, ప్రభుత్వానికి పన్నులు కట్టేది వాళ్లే. అందువల్ల మన నాయకులు వాళ్ళ ఏజెంట్లుగా పనిచేసే రోజులు వస్తాయి. కాకుండా ఉండాలి అంటే నరేంద్ర మోడీ గారు చెప్పిన మేక్ ఇన్ ఇండియా, భారతదేశంలో పరిశ్రమ అభివృద్ధి చెందాలి. అప్పుడు భారతీయ యువకులు ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళవలసిన అవసరం ఉండదు. తక్షణ అవసరం ఏమిటంటే భారతదేశంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలి, మేక్ ఇన్ ఇండియా అవ్వాలి. ఈ మేక్ ఇన్ ఇండియా కూడా విదేశీయులు వచ్చి మేక్ ఇన్ ఇండియా చేస్తే మనకు లాభం లేదు. భారతదేశ పెట్టుబడిదారులు, భారతదేశ శ్రామికులు, భారతదేశ ముడి సరుకు, భారతదేశ వినియోగదారుల కోసం, అలాగే భారతీయ టూరిజం, ఇవి డెవలప్ అయినప్పుడు మాత్రమే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. తప్పితే విదేశీ వ్యవస్థలు వచ్చి వాళ్ళ వస్తు సేవలను మనం కొనుగోలు చేసి వాళ్ళకి వినియోగదారులుగా మనం ఉండి ఇదే అభివృద్ధి అనుకుంటే మాత్రం పొరపాటు. గతంలో ఇలా జరిగే చివరికి విదేశీ వస్తు బహిష్కరణ వరకు వెళ్ళి విదేశీ వస్తువులను మంటల్లో వేల్చి కాల్చివేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ గో బ్యాక్ అన్నాం, ఇవాళ మళ్ళీ అందరినీ వెల్కమ్ వెల్కమ్ అంటున్నాం. వస్తే ఏం చేస్తారు? మళ్ళీ ఈ భారతదేశాన్ని అనతి కాలంలోనే వాళ్ళు ఆక్రమించుకుంటారు. వాళ్ళ మార్గం సుగమం చేయటానికి కొన్ని వ్యవస్థలు ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి. అదానీలను, అంబానీలను, టాటాలను, బిర్లాలను ఏ విధంగా ముందు నాశనం చేద్దాం, సో దాట్ విదేశీ సంస్థలు ఇక్కడికి వచ్చి సులువుగా పెత్తనం సాగించగలుగుతాయి.